అందులో చివరి మాటలలో మొదటి మాట పునాది సంబంధమైన మాట, క్రైస్తవ లోకానికి, క్రైస్తవ జీవితానికి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక క్షమించు. అంటే మనకు వ్యతిరేకంగా ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళకు తెలియదు కాబట్టి తప్పు చేస్తున్నారు. తెలిస్తే వాడని తప్పు చేస్తాడు. కొంతమంది తెలిసి తప్పు చేస్తారు. రెండు రకాలుగా తప్పు జరుగుతుంది. ఒకటి తెలియక జరుగుతుంది, రెండవది తెలిసి తప్పు జరుగుతుంది. తెలిసి చేయడం ప్రారంభిస్తాడు, తెలిసి తిడతాడు, తెలిసి నష్టం చేస్తాడు, తెలిసి నిన్ను బాధ పెడతాడు, తెలిసి నీ సంగతి చెప్తా అంటాడు. తెలిసి, నోయింగ్లీ, అన్నోయింగ్లీ, నోయింగ్లీ. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏ విధంగా నీ పక్షంగా నీకు తప్పు జరుగుతున్నదో క్షమించగలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి. సిలువ వేసినటువంటి వాళ్ళు వచ్చి యేసు ప్రభువుని అడిగినరా,